అశేష హాస్యాన్ని ఆదరిస్తున్న శ్రోతలకు నమస్కారం. ఈ కంప్యూటర్ కాలంలో ఎంతో బిజీగా ఉన్న శ్రోతలకు నవ్వుల పువ్వులు పూయించడానికి ఈ క్యాసెట్ను మీ ముందుంచుతున్నాము. ఇందలి పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం నవ్వుల పువ్వులు మాత్రమేనని సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ క్యాసెట్ ద్వారా కామెడీని ఆస్వాదించండి. మరి మనం ఎన్నో పెళ్లిళ్లకు వెళ్తుంటాం, ఎన్నో పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటాం. కానీ ఓ గమ్మత్తైన పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్న ఈ వెరైటీ కామెడీ మాటలు విందామా? అందరు వచ్చినట్టున్నావా పెద్ద మనుషులు? బాగిట నీళ్ళు పోసినా పోసిన పిల్లగా నవీను నవీను ఎటు పిల్లగాడు ఏమైనా తిరుగుడు గిర్రా గిర్రా నీ పెద్ద మనుషులు వచ్చారు సాపేయి ఓ పిల్ల సాపేయి ఏ పిల్లగాని ఎందుకు బెదిరిస్తున్నావు? మల్లేశానా నువ్వు ఈ పీట మీద కూర్చో పెద్ద మనిషి అన్నప్పుడు. అయ్యో మీకు తెలియని పెద్ద మనిషి కూర్చో కూర్చో. అందరు వచ్చినట్టే ఓరి మల్లేశం ఇట్రా ఇవి వచ్చిన వాళ్ళకి ఇంత తెచ్చి పూతురా. ఏంటిదయ్యో పూసేది? అరే బొట్టయ్యా బొట్టు 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 పెడతారు కానీ వాళ్ళ పూతారు. మా కులంలో ఊసుడే. పూసుడో పెట్టుడో గాని మరి పిల్లగాడు ఏం పని చేస్తాడే? పిల్లగాడు ఏం పని చేస్తాడు అంటున్నావా? పిల్లగాడు చేసే పని చెప్తే సల్ల ఎమటలు పుడతాయి. అగో ఏమో సల్ల ఏమిటలు పుట్టావా? పుడతాయన పడుతుందేందాయో అంత పెద్ద పని ఏం చేస్తాడు పిల్లగాడు? ఏం పని చేస్తాడా? పంపు కొడతాడువా? ఏంది ఏం మాట మాట్లాడుతున్నావా నువ్వు? ఏం పంపు కొడతాడన పడుతుంది? పంపు కొడతాడా పిల్లగాడు? అవునా, సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు పిల్లగాడు. ఓ సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు. అవ్వ నువ్వు భలే ఉన్నావేందా? అబ్బా ఏం పని, నిజంగానే చల్ల చెంటలు పుట్టినట్టాయనే. అవునా, మరి పిల్లగానికి ఏమన్నా తాగుడు అలవాటు గిట్ల ఉండదా? అలవాట్లు అంటే ఏమున్నాయి? యోగి అడవైన పొడవైన బీర్లు విస్కీలు అయితే అస్సలు తాగడు పోరాడు. ఏమున్నా ఈ కాసిలి కళ్ళు సీసాలు రోజుకో పద్ద ఆగుతాడయ్యా. మంచిది. మరేమన్నా బిడిలు గిట్లా తాగుతాడా పిల్లగాడు? బీడీలో ఏముందే యోగి ఆల్తు పాల్తు సిగరెట్లు బీడీలు అయితే ఏమో తాగడు పోరాడు. ఏం తాగినా ఇక రోజుకో 5-10 గంటల చుట్టాలు తాగుతాడు అయ్యా. అబ్బో ఈ సంబంధం కుదిరేటట్టే ఉందిరా. అరే ఓ తాగుపోతాడా? నువ్వు సపడే రానిచ్చింది నేనుండద్దా నేనుండద్దా బాగా మాట్లా నేనుండద్దా ఎల్లగొట్టుడు ఎందుకా? నేను పోనా పోతున్నది మా పోతున్నది. ఏ పోనీయావా ఇంకా తాగుపోతాడు ఏంది కానీ. మరి పిల్ల గురించి ఏం చెప్తారా? ఇక పిల్ల గురించి చెప్పాలంటే ఇక పిడుగులు పడ్డంత పని అవుతుంది. ఏంది ఏమో పిల్ల గురించి అడిగితే పిడుగులు పడతాయని పడుతుంది. ఇంతకేం చేస్తుంది పిల్ల? అరే గద్దెలో అనే క్లీన్ అండ్ గ్రీన్ కంపెనీలో పని చేస్తుంది. ఏందే క్లీన్ అయింది ఏంది గ్రీన్ అయింది ఏంది కంపెనీ ఏంది? ఏమో కొత్తగానే పడుతుంది ఇది. ఏ సినిమా టాకీస్లా ఊడుతుంది. అబ్బో సినిమా టాకీసులు ఊడుతుంది. అబ్బా ఏమి చూడే పోరానికి పోరికి వాడేమో సైకిల్ కంపెనీలో పంపు కొడతాడు, పోరి టాకీసులు తుడుతుంది. అబ్బా ఏమి చూడే. మరి పిల్లకేమన్నా అలవాట్లు ఉన్నాయా పెద్ద మనిషి? ఇక అలవాట్లు అంటే ఇది వరకు ఉన్నాయి అలవాట్లు. ఇక కొత్తగా అయితే ఇప్పుడు ఏం లేవు. మరి ఇది వరకు ఉన్న అలవాట్లు ఏందాయో? ఆ రోజుకు 7-8 విమల్ గుట్కలు, ఓ 4 సిమ్ల గుట్కలు, ఏదో ఉప్పోసకు పొద్దుగాల పొద్దుకి ఓ పిడికెడ తంబాకు దవడకు వస్తుంది గంతే. ఏముందే? ఏమన్నా లోకంలో లేని అలవాట్లా ఏంది? అబ్బా ఏం సంబంధమే ఇది? 100 ఏళ్ల సంబంధం కాదే ఇది, 1000 ఏళ్ల సంబంధం ఉన్నట్టుంది. మరి పిల్లగానికి ఏమైనా పెట్టుబోతలు పెడతారా? ఇక పెట్టుబోతలంటే మంచిగానే పెడతాం, పిల్లగానికి తగ్గట్టు పెడతాం. పిల్లగానికి తగ్గట్టు అంటే పెడతామంటే 10 మంది ముంగట చెప్పుర్రి. మరి ఈ 10 మంది ముంగట మీరు చెప్పమంటారు కాబట్టి ఇక చెప్తాం. చెప్పేది ఏమున్నది కానీ ఇక ఒక ప్లాస్టిక్ బకెట్, ఓ బిందె, ఇక అవతలికి ఇవతలికి పోయేటందుకు ఓ జగ్గు, ఇక మా ఆనవాయితీ ప్రకారం ఓ సిప్ప, ఓ కడుముంత. అగో ఏందయ్యో పిల్లగానికి బట్టలు పెట్టరా ఏంది? అగో బట్టలు పెట్టరా అంటే ఏమో గమ్మత్ మాట్లాడబడుతున్నా నువ్వు మాయిలమేది కాబడుతుంది. బట్టలు ఎందుకు పెట్టామయ్యా? ఇగో మా పెద్ద కొడుకు 2 పాత అంగీలు 2 పాయింట్లు ఉన్నాయి. అవి జర్ర పొట్టిగా చేపిస్తే చాలు గంతే, బట్టలు ఉన్నట్టేనే. ఇక చెప్పులైతే మొన్న గుడికి పోయి రాగా మా చిన్న కొడుకు అద్దురానంగా కొత్త బావకు వనికత్తాయని ఎవనియో కొత్త చెప్పులు దొడకొచ్చిండు. ఇప్పుడు ఆ చెప్పులు మా వాళ్ళు అవతలికి ఇవతలికి వంగ దొడుక్కుంటారు. ఆ చెప్పులు పెడతాం. ఇక పిల్లగానికి పండుకోనటానికి ఓ 2 జోర బొంతలు పెడతాం. ఇంకేందయ్యో
పర్వాలేదు మంచిగానే ఉన్నాయి పెట్టుపోతలు. మరి అయ్యా మరి పిల్లకు ఏం పెడుతున్నారు మరి పిల్లగానోళ్ళు? ఏ పిల్లగాడు ఏం పెడతాడంటే పిల్లగాడు ఎల్లిన కాడికి పెడతాడు. వెళ్ళిన కాడికంటే దబ్బని వెళ్ళది. ఆ ఎందుకు వెళ్ళది? ఎల్లందే లగ్గం చేసుకుంటాండా? అరే పిల్లలు చెప్పినట్టు పిల్లగానోళ్ళు చెప్పేదానికి ఏందా? నువ్వు చెప్పవా పిల్లగానోళ్ళు? అయ్యా చెప్పుడంటే మేము కూడా పెడతాం అయ్యా. ఇగో మా తరపు నుంచి పిల్లకు 1/2 కిలో ఇనుపై కమ్మలు చేపిస్తాం అయ్యా. ఇక 1/2 కిలో పట్టగొలుసులు చేపిస్తాం. అయ్యో మరి 1/2 కిలో కమ్మలు అవి అంటే తక్కువ కాదా అన్నయ్య? ఆ, మరి మాకు వెళ్ళిన కాడికి వెంటనే పడితే మేము అయ్యా. ఇవాళ రేపు ఇని మేము నగ్గోందా ముట్టుకుంటే సుర్రుమంటుంది. మరి పిల్లకేమన్నా బట్టలు పెట్టరా? ఆ, బట్టలు ఎందుకు పెట్టామయ్యా? నువ్వు బట్టలు పెట్టరా అని దీర్ఘం తీసి మాట్లాడుతుర్రు. బట్టలు ఎందుకు పెట్టామయ్యా? ఇక పిల్లగాని తల్లి పని చేసే కాడ ఎత్తుకొచ్చిన 2 పాత చీరలు ఉన్నాయి, అవి పెడతాం పిల్లకు. ఇక ఆడీడ పెంట మీద ఎరుకొచ్చిన ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి, అవి కూడా పెడతాం పిల్లకే పెడతాం. ఇక చెప్పులు అంటే నా పెళ్ళామి 2 పాత చెప్పులు ఉన్నాయి, గూడలు ఊసిపోయినాయి. ఇక వాటికి 2 కొత్త గూడలు పెట్టిస్తే అవి చెప్పులు ఉన్నట్టేనాయి. ఇక ఆ చెప్పులు కూడా ఆయనతో పెడతాం. మరి భోజనాల గురించి మాట్లాడుకుందాం. భోజనాలు ఎట్లా పెద్ద పెడతారు? మనుషులు గాయనట పోబట్టే మళ్ళా నువ్వు ఇటు రాయే. అరే నువ్వు రావాయా? అయితే కూర్చో నువ్వు. ఇంత భోజనం ముచ్చట మాట్లాడిపోతే పోతే అయిపోతుంది అయిపోతుంది కదా. ఇక. ఓ రాయ నర్సు నువ్వు ఇట్రా. అరే కూర్చోవా? అరే ఏందా ఏం చెప్ప పోయినా మాట్లాడుకుందాం. కూర్చోండి అంత. మరి భోజనాలు ఎట్లా పెడతారని అంటారు కానీ మరి భోజనాలు అంటే మీరు కూర్చుండి తింటారా మరి అడక తింటారా? ఏంది అడక తినుడేంది కూకుండి తినుడేంది? అది మాకేం అర్థమైతలేదు. కూర్చుండి తినుడు అంటే ఇతరాకులు ముంగటేసి పెడతారు. అడక తినుడు అంటే ఇక సిప్ప చేతిలో పట్టుకోవాలి, ఎవరి దాళ్ళు తినాలి. భలే సంబంధమే. సరే మరి ఎట్లయితే అట్లా మరి విచారం చేసుకొని మాట్లాడతాం. ఏమంటారా పెద్ద మనిషి రాయనార్చు? ఈ భోజనాలు ఏముంది, ఎట్లయితే అట్లయితే ఇలా రాజు సంబంధం. రారా ఇక. రాజు నవీను ఇక పోదంతా బిడ్డ పొద్దు. అయ్యో దేవయ్య నువ్వు ఎటు పోబడితే ఈడ కళ్ళు చెప్పిరు కాదు కల్లాశకు వచ్చిన రాలే ఈడ దాకా వచ్చినట్టే చూస్తాను. ఇంకేముందా ఇక భోజనాల గురించి? కొన్ని నీళ్ళ బిడ్డ బాబా, కొన్ని నీళ్ళు ఇరా నాయన. కొన్ని నీళ్ళు రాదు బిడ్డ. ముసలానికి బాగానే అవుతుంది. నువ్వు సంబంధం మాట్లాడే వరకు మహిళ మీద అయిపోతుంది. నీళ్ళు ఇవ్వచ్చు. ఏం సంబంధమయ్యా నరసయ్య? కానీ పిల్లగాడు పిల్లకు మాత్రం ఏం జోడి కలిసిందే అబ్బా. అవునే నిజంగానేనే అబ్బా. ఇటువంటి సంబంధాలు నా పుట్టువరం తెలిసినప్పటి నుంచి నేను ఇప్పుడే రాయనర్సు నా తాతల నాడు గాని నా బాబుల నాడు గాని ఇటువంటి సంబంధం నేను ఎప్పుడు చూడలేదని పంట వెయ్యేళ్ళదే పంట. ఈ సంబంధం మాత్రం వెయ్యేళ్ళ పంట. అప్పుడే చెప్పిన కాదే.